ఇక అన్నిటికంటే పెద్ద బ్రేకింగ్ ఇది. నిన్న ఎవరు చంద్రబాబు నాయుడు వచ్చిండు రాష్ట్రానికి. ఆయనకు వచ్చినటువంటి ఏందది ఓపెనింగ్ కానీ ఆయనకి జనాలు రిసీవ్ చేసుకున్న తీరు కానీ అది డబ్బులు పెట్టి తీసుకున్నారా లేదా నిజంగా చంద్రబాబు మీద ఉన్నటువంటి ప్రేమతో జనాలు వచ్చారో నాకు అర్థం కాలేదు. కానీ ద వే దే హ్యావ్ రిసీవ్డ్ హిమ్ ఇస్ టూ గుడ్. నిజంగా బాగా అనిపించింది. అయితే తెలంగాణలో మళ్ళీ టీడీపీ కండువాలు, టీడీపీ పార్టీ యొక్క ప్రాబల్యం చాలా బలంగా పెరగబోతా ఉన్నది అనేటువంటిది గత కొన్ని రోజులుగా మేము చెప్తా ఉన్నాం. దానికి నిదర్శనంగా నిన్న జరిగినటువంటి అంశాన్ని మనం చూడొచ్చు. చర్చకు రెడీ, విభజన సమస్యలపై రేవంత్ చంద్రబాబు భేటీ నేడే. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ప్రారంభం. విభజన చట్టంలోని 9-10 షెడ్యూళ్ల సంస్థలే ప్రధాన ఎజెండా. సిఐడి హెడ్ క్వార్టర్స్, లేక్ వ్యూ అతిథి గృహం పైన చర్చ. కొన్ని సమస్యలుగా అయినా కొలిక్కి వస్తాయనే అభిప్రాయాలు. విద్యుత్ బకాయిలపై పేచి వీడుతుందన్న ఆశాభావం. తెలంగాణ నుంచి పాల్గొననున్న భట్టి, పొంగులేటి శ్రీధర్ బాబు. ఏపీ నుంచి మంత్రులు సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డి, దుర్గేష్, కందుల దుర్గేష్ అనుకుంటా, ఏందది జనసేన పార్టీ. ముఖ్యమంత్రుల భేటీపై ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆశలు. జిల్లాలో పరిష్కారానికి ఎదురు చూస్తున్న అనేక సమస్యలు. తెలంగాణ చర్చకు పెట్టనున్న అంశాలు ఇవే. తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తాజాగా పాత అంశాలకు తోడు కొన్ని కొత్త అంశాలను తెరపైకి తెచ్చాయి. అవి ఏపీలో కలిపిన 7 మండలాలు తిరిగి ఇవ్వాలి. ఏపీలోని 1000 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో తెలంగాణకు భాగం కావాలి. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి చెందిన టీటీడీలో తెలంగాణకు కూడా భాగం. కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల నీటి లభ్యతలో తెలంగాణకు 558 టీఎంసీలు. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ విద్యుత్ సంస్థలు బకాయి ఉన్న 24,000 కోట్లను సత్వరమే చెల్లించాలి. ఏపీకి ఏమైనా చెల్లించాల్సి ఉంటే చెల్లిస్తాం. తెలంగాణకు ఓడరేవులు లేనందున ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం కావాలి అంటూ చూస్తూ ఉన్నాం కదా. ఫస్ట్ థింగ్ ఫస్ట్, నిజంగా ఈ ఏపీలోని 1000 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో తెలంగాణకు భాగం గనక ఇవ్వగలిగితే ఇన్కమ్ సోర్స్ చాలా పెరుగుద్ది తెలంగాణకి. అఫ్కోర్స్ మళ్ళీ అగైన్ ట్రాన్స్పోర్ట్, ఆ పోర్ట్స్ నుంచి తెలంగాణ వరకు రావడానికి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ చాలా ఎలా ఉంటుంది అనేటువంటి చూడాలి. టీటీడీకి సంబంధించి తెలంగాణ భాగం ఆ టీటీడీలో లేదా టీటీడీ బోర్డులో తెలంగాణకి సంబంధించినటువంటి సముచిత స్థానం కానీ, లేదంటే ఆ కొండపైన తెలంగాణకి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లు నిర్మించి దాన్ని తెలంగాణ ప్రజలే వాడుకునేలాగా చేసేటువంటి ప్రక్రియ నిజంగా జరిగితే మాత్రం అద్భుతం అనే చెప్పాలి. ఇక వాటర్ విషయంలో ఐ అగ్రీ. తర్వాత 24,000 కోట్లు ఏపీ వాళ్ళు కట్టాలి. నాకు తెలిసి దీని మీద కేసీఆర్ కూడా ఎందుకు పెద్ద ఫోకస్ చేయలేదా అనేటువంటిది ప్రశ్నించాల్సినటువంటి అంశం. 24,000 కోట్లు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళకి కట్టేది ఉంటే గత 10 ఏళ్ళుగా కేసీఆర్ సంకనాక్తనే ఉండే. ఎట్లాగూ కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురు చాలా మంచి మిత్రులు కదా. ఎట్లీస్ట్ సరే కేసీఆర్ వదిలేసి కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మంచి మిత్రులు కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద ప్రెజర్ దేలే వీళ్ళు? గత 10 ఏళ్ళుగా ఏం చేసిర్రు, ఏం పీకిర్రు వీళ్ళు అనేటువంటిది ప్రశ్న. సరే అట్లీస్ట్ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నిజంగా చాతనైనోడు, దమ్మున్నోడు అయితే గనక నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ఏం చెప్తే దానికి జీ హుజూర్ అనకుండా ఈ 24,000 కోట్లు ఏపీ నుంచి మనకు రావాల్సినటువంటి 24,000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా కట్టిపోయారు. మన తెలంగాణ నుంచి ఏపీకి ఎంత పే చేయాలో అనేటువంటి మాట మీరే లేపారు కదా. ఇక్కడ ఏమైనా చెల్లించాల్సి ఉంటే చెల్లిస్తామని చెప్పేసి వాళ్ళు 24 ఇవ్వాలి, మేము 24 ఇవ్వాలి అని చెప్పేసి చెల్లు చేయకండి. నాకు తెలిసి తెలంగాణ ఏపీకి ఇచ్చేదానికంటే ఏపీఏ తెలంగాణకి ఇచ్చేది చాలా ఎక్కువ ఉంటుంది, అది గమనించాలి. తెలంగాణకు ఓడరేవులు లేనందున ఏపీలో కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో భాగం కావాలి. నాకు తెలిసి ఇవి కానీ సాధించగలిగితే నిజంగా రేవంత్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్ అయితే నేను చెప్తా. చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ ఘన స్వాగతం. నాది ఓ రేంజ్లో తీసుకొచ్చారు ఆయన ర్యాలీని. రైట్, ఇక దీన్ని పెద్దగా చదివేటువంటి అంశం ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఉంటున్న చూడు, ఉద్యోగాల భర్తీపై టెన్షన్ వద్దు, నిరుద్యోగులకు న్యాయం జరిగేలా రూపొందిస్తాం. బడ్జెట్ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్. రేవంత్ రెడ్డి సిఎస్ ప్రజాప్రతినిధులు, విద్యార్థి నేతలతో సమావేశం అంటూ చూస్తా ఉన్నాం. నిన్న అంత పెద్ద ఉద్యమం జరిగితే దాని తర్వాత వచ్చినటువంటి చేంజ్ అది. ఇక అన్నిటికంటే పెద్ద బ్రేకింగ్ ఇది. నిన్న ఎవరు చంద్రబాబు నాయుడు వచ్చిండు రాష్ట్రానికి. ఆయనకు వచ్చినటువంటి ఏందది ఓపెనింగ్ కానీ ఆయనకి జనాలు రిసీవ్ చేసుకున్న తీరు కానీ అది డబ్బులు పెట్టి తీసుకున్నారా లేదా నిజంగా చంద్రబాబు మీద ఉన్నటువంటి ప్రేమతో జనాలు వచ్చారో నాకు అర్థం కాలేదు. కానీ ద వే దే హ్యావ్ రిసీవ్డ్ హిమ్ ఇస్ టూ గుడ్. నిజంగా బాగా అనిపించింది. అయితే తెలంగాణలో మళ్ళీ టీడీపీ కండువాలు, టీడీపీ పార్టీ యొక్క ప్రాబల్యం చాలా బలంగా పెరగబోతా ఉన్నది అనేటువంటిది గత కొన్ని రోజులుగా మేము చెప్తా ఉన్నాం. దానికి నిదర్శనంగా నిన్న జరిగినటువంటి అంశాన్ని మనం చూడొచ్చు. చర్చకు రెడీ, విభజన సమస్యలపై రేవంత్ చంద్రబాబు భేటీ నేడే. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ప్రారంభం. విభజన చట్టంలోని 9-10 షెడ్యూళ్ల సంస్థలే ప్రధాన ఎజెండా.
సిఐడి హెడ్ క్వార్టర్స్, లేక్ వ్యూ అతిథి గృహం పైన చర్చ. కొన్ని సమస్యలుగా అయినా కొలిక్కి వస్తాయనే అభిప్రాయాలు. విద్యుత్ బకాయిలపై పేచి వీడుతుందన్న ఆశాభావం. తెలంగాణ నుంచి పాల్గొననున్న భట్టి, పొంగులేటి శ్రీధర్ బాబు. ఏపీ నుంచి మంత్రులు సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డి, దుర్గేష్, కందుల దుర్గేష్ అనుకుంటా, ఏందది జనసేన పార్టీ. ముఖ్యమంత్రుల భేటీపై ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆశలు. జిల్లాలో పరిష్కారానికి ఎదురు చూస్తున్న అనేక సమస్యలు. తెలంగాణ చర్చకు పెట్టనున్న అంశాలు ఇవే. తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తాజాగా పాత అంశాలకు తోడు కొన్ని కొత్త అంశాలను తెరపైకి తెచ్చాయి. అవి ఏపీలో కలిపిన 7 మండలాలు తిరిగి ఇవ్వాలి, ఏపీలోని 1000 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో తెలంగాణకు భాగం కావాలి, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి చెందిన టీటీడీలో తెలంగాణకు కూడా భాగం, కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల నీటి లభ్యతలో తెలంగాణకు 558 టీఎంసీలు, తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ విద్యుత్ సంస్థలు బకాయి ఉన్న 24,000 కోట్లను సత్వరమే చెల్లించాలి, ఏపీకి ఏమైనా చెల్లించాల్సి ఉంటే చెల్లిస్తాం, తెలంగాణకు ఓడరేవులు లేనందున ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం కావాలి అంటూ చూస్తూ ఉన్నాం కదా. ఫస్ట్ థింగ్ ఫస్ట్, నిజంగా ఈ ఏపీలోని 1000 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో తెలంగాణకు భాగం గనక ఇవ్వగలిగితే ఇన్కమ్ సోర్స్ చాలా పెరుగుద్ది తెలంగాణకి. అఫ్కోర్స్ మళ్ళీ అగైన్ ట్రాన్స్పోర్ట్, ఆ పోర్ట్స్ నుంచి తెలంగాణ వరకు రావడానికి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ చాలా ఎలా ఉంటుంది అనేటువంటి చూడాలి. టీటీడీకి సంబంధించి తెలంగాణ భాగం ఆ టీటీడీలో లేదా టీటీడీ బోర్డులో తెలంగాణకి సంబంధించినటువంటి సముచిత స్థానం కానీ, లేదంటే ఆ కొండపైన తెలంగాణకి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లు నిర్మించి దాన్ని తెలంగాణ ప్రజలే వాడుకునేలాగా చేసేటువంటి ప్రక్రియ నిజంగా జరిగితే మాత్రం అద్భుతం అనే చెప్పాలి. ఇక వాటర్ విషయంలో ఐ అగ్రీ. తర్వాత 24,000 కోట్లు ఏపీ వాళ్ళు కట్టాలి. నాకు తెలిసి దీని మీద కేసీఆర్ కూడా ఎందుకు పెద్ద ఫోకస్ చేయలేదా అనేటువంటిది ప్రశ్నించాల్సినటువంటి అంశం. 24,000 కోట్లు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళకి కట్టేది ఉంటే గత 10 ఏళ్ళుగా కేసీఆర్ సంకనాక్తనే ఉండే. ఎట్లాగూ కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురు చాలా మంచి మిత్రులు కదా. ఎట్లీస్ట్ సరే కేసీఆర్ వదిలేసి కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మంచి మిత్రులు కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద ప్రెజర్ దేలే వీళ్ళు? గత 10 ఏళ్ళుగా ఏం చేసిర్రు, ఏం పీకిర్రు వీళ్ళు అనేటువంటిది ప్రశ్న. సరే అట్లీస్ట్ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నిజంగా చాతనైనోడు, దమ్మున్నోడు అయితే గనక నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ఏం చెప్తే దానికి జీ హుజూర్ అనకుండా ఈ 24,000 కోట్లు ఏపీ నుంచి మనకు రావాల్సినటువంటి 24,000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా కట్టిపోయారు. మన తెలంగాణ నుంచి ఏపీకి ఎంత పే చేయాలో అనేటువంటి మాట మీరే లేపారు కదా. ఇక్కడ ఏమైనా చెల్లించాల్సి ఉంటే చెల్లిస్తామని చెప్పేసి వాళ్ళు 24 ఇవ్వాలి, మేము 24 ఇవ్వాలి అని చెప్పేసి చెల్లు చేయకండి. నాకు తెలిసి తెలంగాణ ఏపీకి ఇచ్చేదానికంటే ఏపీఏ తెలంగాణకి ఇచ్చేది చాలా ఎక్కువ ఉంటుంది, అది గమనించాలి. తెలంగాణకు ఓడరేవులు లేనందున ఏపీలో కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో భాగం కావాలి. నాకు తెలిసి ఇవి కానీ సాధించగలిగితే నిజంగా రేవంత్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్ అయితే నేను చెప్తా. చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ ఘన స్వాగతం. నాది ఓ రేంజ్లో తీసుకొచ్చారు ఆయన ర్యాలీని. రైట్, ఇక దీన్ని పెద్దగా చదివేటువంటి అంశం ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఉంటున్న చూడు, ఉద్యోగాల భర్తీపై టెన్షన్ వద్దు, నిరుద్యోగులకు న్యాయం జరిగేలా రూపొందిస్తాం, బడ్జెట్ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్. రేవంత్ రెడ్డి సిఎస్ ప్రజాప్రతినిధులు, విద్యార్థి నేతలతో సమావేశం అంటూ చూస్తా ఉన్నాం. నిన్న అంత పెద్ద ఉద్యమం జరిగితే దాని తర్వాత వచ్చినటువంటి చేంజ్ అది.